ఈరోజు నా ప్రయాణం తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లి. తిర్చి అని కూడా అంటారు. అక్కడున్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది శ్రీరంగం. శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయానికైతే ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. మామూలుగా అయితే నిన్న రాత్రి సమయంలో శ్రీరంగంలో అయితే బస్సు రావడం జరిగింది. సో, అక్కడే నైట్ హాల్ట్ ఉండి అక్కడే నిద్రపోయేసేసి పొద్దున్నే వెళ్దామని చెప్పేసి అంతా రెడీ అయింది. సో, మార్నింగే ఇక్కడ 6 గంటల సమయంలోనే వెళ్దామని చెప్పేసి బయలుదేరడం జరిగింది. ఈ ఆలయం చూస్తే ఆలయం చుట్టూ ఇల్లులున్నాయా? లేకుంటే ఇళ్ళ చుట్టూ ఆలయం ఉందా అనిపిస్తుంది. గాలిగోపురాలైతే దారి పొడుగునా ఉన్నాయి. మొత్తం అయితే 21 రాజగోపురాలైతే ఉన్నాయంట. అత్యంత అద్భుతమైనటువంటి శిల్పకళలతో రాజగోపురంతో స్వాగతం పలుకుతోంది శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. మొత్తానికైతే 2 గోపురాలున్నాయండి. స్ట్రెయిట్‌గా మనం ఆలయం లోపలికి వెళ్ళే దారిలో అయితే. సో, మొదటి గోపురాన్నయితే మీకు ముందరే వీడియోలో చూపించాను. సో, ఇంక రెండో గోపురం అయితే ఇది. సో, ఈ గోపురంకు ఆ సైడ్, ఈ సైడ్ అయితే ఇల్లులున్నాయి మొత్తంగా. ఇంకొక చోటైతే దాదాపుగా గుడి లోపలనే ఒక ఇల్లు ఉందనిపించే విధంగా ఉన్నాయి ఇల్లులన్నీ. సో, యువతల సైడ్, అవతల సైడ్ మొత్తం గూడా ఇల్లులైతే ఉన్నాయి. ఇంకా మొత్తానికి ఈ రాజగోపురం చూసామంటే ఆసియా ఖండంలోని అతిపెద్ద రాజగోపురం అండి ఇది. ప్రస్తుతం ఏంటంటే ప్రపంచంలోనే ఇక్కడ నేపాల్‌లో ఉంది కదా! కాంబోడియా టెంపుల్ ఒకటి. ఆ టెంపుల్ ప్రస్తుతం అయితే పూజలు అందుకోవట్లేదు. సో, పూజలు అందుకుంటున్నటువంటి అత్యంత ప్రసిద్ధి పురాతనమైనటువంటి ఆలయం శ్రీ రంగనాథ స్వామి శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయం. సో, మీరు చూస్తున్నారు కదా! ఈ వీడియోలో చూడండి ఎంత అద్భుతంగా రాజగోపురాలు నిర్మించడం జరిగిందో. దాదాపుగా ఇక్కడ ఆలయ చుట్టుపక్కల అంతా చూసినామంటే 156 ఎకరాల్లో ఉండేదంట ఆలయం అప్పట్లో అయితే. సో, మొత్తానికైతే ఇక్కడ రాజగోపురాలు మాత్రం చాలా అందంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాయి. సో, ఒక్కొక్క రాజగోపురం కూడా దాదాపుగా 256 అడుగుల పైనే ఉంటుందంట సుమారుగా. ఇటువంటి రాజగోపురాలు ఇప్పట్లో నిర్మించాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. దాదాపుగా వేల చరిత్ర ఉంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం శ్రీరంగం అయితే. సో, మీకు ఇది చూపిస్తుందంతా కూడా నేను సౌత్ సైడ్ చూపిస్తున్నటువంటి రాజగోపురాలన్నీ ఇవండి. సో, మొత్తానికైతే చాలా రాజగోపురాలైతే ఉన్నాయి. టోటల్‌గా 21 ఉన్నాయి. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో, ఇక శ్రీరంగం ఆలయం గురించి మనం తెలుసుకున్నట్టయితే శ్రీ మహావిష్ణువు నివాసాలైనటువంటి 108 దివ్య దేశాల్లో శ్రీరంగం కూడా ప్రముఖమైనటువంటిది. సో, అందరు ఆళ్వారులు దాదాపుగా ఈ వైష్ణవ మతానికి సంబంధించినటువంటి అందరు ఆళ్వారులు కూడా తమ ప్రబంధాల్లో ఈ శ్రీరంగాన్ని చాలా వర్ణించడం జరిగింది. సో, ఇంకా ఆలయం లోపలైతే ఇదండి. కొంచెం వీడియో తీయడం అయితే జరిగింది. సో, మామూలుగా ఆలయాల లోపలైతే కెమెరాలన్నవి అలౌడ్‌గా ఉండదు. సో, నేనైతే కెమెరా అయితే లేదు కాబట్టి ఫోన్‌లో మాత్రమే తీస్తున్నాను. సో, అది కూడా ఏంటంటే ఇక్కడ ఆలయం లోపల అక్కడ అందరూ ఫోటో తీస్తూ ఉంటే ఇంక నేను కూడా వీడియో తీయడం అయితే జరిగింది. సో, మీకు చూపించాలనే ఉద్దేశ్యంతో. సో, చూస్తున్నారు కదా! ఎలా ఉందో ఈ ఆలయం శిల్పకళ అయితే అత్యంత అద్భుతంగా ఉంది. ఇది లోపలండి. ఇంక లోపల స్వామి దర్శనం చేసుకొని ఇట్లా బయటికి ఎంట్రన్స్‌లో వచ్చే దారిలో తీసినటువంటి వీడియో. సో, ఈ శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పట్లో అయితే ఇటువంటి శిల్పాలన్నది అసాధ్యం అనుకుంటాను. ఇటువంటి ఆలయం నిర్మించడంలో. సో, అప్పట్లో మరి జేసీబీలు లేవు. తర్వాత క్రెయిన్‌లు లేవు. మరి ఇప్పుడు జేసీబీలున్నాయి, క్రెయిన్‌లున్నాయి. సో, అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఇటువంటి ఆలయాన్ని నిర్మించడం అన్నది అసాధ్యం అనిపిస్తుంది. సో, అప్పట్లో అయితే ఈ ఆలయాన్ని ఎలా వెయిట్ ఎత్తారు, ఇంత హైట్‌గా ఎలా చేర్చబడింది అన్నది కూడా మనకు చాలా అంతుచిక్కనటువంటి అంశం. సో, ఆలయం లోపలైతే శిల్పకళ చాలా అద్భుతంగా, సుందరంగా ఉంది. చూస్తున్నారు కదా మీరు గూడా. సో, మీ అందరికి గూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో, ఇంకా ఆలయం అయితే మొత్తానికి చాలా అద్భుతంగా, అందంగా ఉందండి. సో, ఈ ఆలయం చూస్తుంటే నాకు మరి మదురైలో మీనాక్షమ్మ దేవాలయం గూడా గుర్తుకొస్తుంది. సో, మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం జరిగింది. సో, అక్కడ కూడా చాలా బావుందండి టెంపుల్. సో, ఏంటంటే ఇంక అక్కడ టెంపుల్స్ లోపలైతే వీడియోస్ తీసేదానికి ఏం లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం అలౌడ్ లేదండి. టెంపుల్ బయటనే అంతా కూడా మొబైల్స్ తీసుకుంటారు.
వచ్చి ఒకరిద్దరు. సో, చాలామంది వెళ్ళినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, చాలా మిస్సింగ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఇక్కడే ఉంటాయి. సో, ఏంటంటే అందరూ ఒకటిగా వెళ్తే మాత్రం ఎటువంటి మిస్ అయ్యేదంటూ ఉండదు. సో, ఇంక మొత్తానికైతే టెంపుల్ బయటికి అయితే రావడం జరిగింది. సో, ఇంక మీకు టెంపుల్ హిస్టరీ చెప్పాలి గదా! సో, మొత్తం మీతో మాట్లాడుతున్నాను. సో, టెంపుల్ హిస్టరీ ఏంటంటే శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి అత్యంత 108 దివ్య దేశాల్లో శ్రీరంగం గూడా ఒకటి. సో, తిరుపతిలో సుప్రభాత సేవ ఎలా ప్రాచుర్యం అంటే ఫేమస్సో, అలాగే శ్రీరంగంలో స్వామికి ఉయ్యాల సేవ అంటే సాయంకాలం సమయంలో ఉయ్యాల సేవ జేస్తారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఇక్కడ శ్రీరంగంలో ఫేమస్ అండి. సో, ఇక్కడ తెలుగువారు గూడా చాలామందే ఉన్నారు. సో, నేనైతే మాట్లాడిచ్చాను చాలామందితో. సో, వాళ్ళు గూడా మాట్లాడారు. ఆ వీడియోస్ ఉన్నాయి. అవి నేను మీకు ఇంకొక వీడియోలో అయితే పెడతాను. సో, ఇక శ్రీరంగం సెంట్రల్ ఎమ్మెల్యే గూడా మన తెలుగాయనే అండి. ఆయన ప్రస్తుతం తమిళనాడు క్యాబినెట్‌లో మినిస్టర్‌గా గూడా ఉన్నారు. సో, మొత్తానికైతే ఎక్కడికెళ్ళినా గూడా మన తెలుగువారైతే ఉండారన్నది చాలా సంతోషంగా, ఆనందం కలిగించేటటువంటి అంశం. సో, ఇంకా ఆలయ నిర్మాణం అయితే నా భూతో నా భవిష్యతి అన్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు గాని, ఎప్పుడు గాని అసలెవరు కట్టించలేనటువంటి సుందరమైనటువంటి ఆలయం. సో, ఇటువంటి ఆలయాలను మనం వారసత్వంగా కాపాడుకుంటూ వెళ్తేనే నేటి తరాలకు గూడా ఇవి అందించటం జరుగుతుంది. ఇటువంటి శిల్పకళను చూసేటువంటి అదృష్టం దక్కినందుకు చాలా ఆనందంగా అయితే ఉంది. సో, మీ అందరికి గూడా ఈ వీడియో చూపించాలనే ఉద్దేశ్యంతో నేను వీడియోస్ తీయడం జరిగింది. సో, 4 రోజుల నుంచి కూడా నేను నా ప్రయాణం వీడియోస్ అన్నీ గూడా మీ అందరికీ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, చాలామంది గూడా రెస్పాండ్ అవుతున్నారు. సో, రెస్పాండ్ అవుతున్న అందరికి గూడా థాంక్స్ అండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నటువంటి వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, మీరు మీ అభిప్రాయాలు గానీ, లేదా సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. సో, మొత్తానికైతే ప్రస్తుతం నా ప్రయాణం తమిళనాడులో జరుగుతోంది. ఆలయాల సందర్శన, ఆలయాల నిలయం తమిళనాడు అనే ఒక టైటిల్‌తో అయితే నేను ప్రస్తుతం మీ అందరికీ ఆలయాలు చూపిస్తున్నాను. నమస్తే.